మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? సుందరరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు తోడు నీడ ఆర్గనైజేషన్ ఫౌండర్ రాజేశ్వరి మేడం. నమస్తే మ్యామ్. నమస్తే నవీన మేడం, పార్ట్నర్స్, భార్య భర్త రిలేషన్షిప్ అనేది స్ట్రాంగ్ గా ఉండాలి, ఫ్రెండ్లీగా ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి అని చెప్తా ఉంటారు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే గొడవలు చీటికి మాటికి, చిన్న దానికి కూడా కోర్టు మెట్లు ఎక్కేస్తున్నారు, విడాకుల వరకు వెళ్తున్నారు. సరే, విడాకుల వరకు వెళ్ళి ఎవరికి వాళ్ళు విడిపోతున్నారా అంటే అది కూడా కాదు, ఇంకా చివరి స్థాయి అనమాట, ఇంకా చంపుకునే వరకు కూడా వెళ్ళిపోతున్నారు. అటుగాని ఇటుగాని. ఎందుకు అంటారంటే వివాహ బంధం అనేది ఎందుకు ఇలా బీటలు పారుతుంది అంటే, ఒకప్పుడు వివాహ బంధానికి ఒక పవిత్రత ఉండేది. అంటే మనం అగ్ని చుట్టూ ప్రదక్షిణం చేశాము, ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతి చరామి అని మనం ప్రమాణం చేశాము. ఫ్రెండ్సెస్ ఎన్ని ఉన్నా ఆడది ఓర్పుతో భరించాలన్నారు. అది కరెక్ట్ అవునో కాదో కానీ అలా భరించారు ఆడవాళ్ళు కూడా. 4 గోళ్ల మధ్యనే ఉన్నారు తప్ప వాళ్ళు రోడ్డు మీదకి రాలా. ఇప్పుడు మనకు ఒక ఆప్షన్ వచ్చింది, డైవర్స్ అనేది. ఇంకొక ఆప్షన్ వచ్చింది, మళ్ళీ పెళ్లి అనేది. డైవర్స్ ఇచ్చుకోవచ్చు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు. సో ప్రతి చిన్న విషయానికి కోర్టు దాకా వెళ్ళిపోతున్నారు. ఎందుకు డైవర్స్? అసలు చిన్న విషయం సర్దుకుంటే పోలేదా? ఆయన లేటుగా వచ్చాడు, డైవర్స్ అంటే 2-3 సార్లు లేటుగా వస్తే ఎన్నిసార్లు భరిస్తానండి? డైవర్స్. సినిమా తీసుకెళ్ళా, డైవర్స్. ప్రతి చిన్న విషయానికి ఒక ఆప్షన్ అయితే ఎప్పుడైతే కనపడిందో ఇది కాకపోతే అదని వెళ్ళిపోతారు. కానీ అసలు దాని దాకా ఎందుకు? ఉన్న చోటే సర్దు. నాకు దగ్గరికి వస్తుంటారు తోడు నెలలో. 52 ఏళ్ళు ఉంటాయి ఆయనకి. 50 ఏళ్ళు దాటితే కానీ మా దగ్గర రావడానికి లేదు కదా. 52, 54. నాది డైవర్స్ మేడం. నాకు బాధ అనిపిస్తుంది. ఆ వయసులో నీకు పిల్లలు లేరా? పిల్లలు ఉన్నారు మేడం, పిల్లలు ఆవిడ దగ్గరే ఉంటారు, నాకు సంబంధం లేదు. చాలాసార్లు చెప్పాను, నీ సంబంధం లేకుండా ఎలా పోతుంది? నీ పిల్లలు కదా, నీ రక్తం కదా. ఆవిడంటే ఎవరో అమ్మగన్న బిడ్డ, నీకు ఎలాంటి ఎఫెక్షన్ లేదు ఆమె మీద. కానీ నీ రక్తం పంచుకొని నాన్న నీ గుండెల మీద ఆడుకున్న పిల్లలు ఈ రోజున ఎలా మర్చిపోగలిగా ఆవిడ దగ్గరే ఉంటారు, నాకేం సంబంధం లేదంటావు? ఎలా మర్చిపోతారు? నీ రిలేషన్, నీ బ్లడ్ రిలేషన్. నీకు అభిమానం ఎందుకు లేదు అంటే మాకు బరువు వదిలింది అని అనుకుంటారు అంతే. అంతేగాని ఇంకో పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. ఇంకో పెళ్లి చేసుకుంటావు కరెక్టే, వచ్చే ఆవిడ ఏమైనా గ్యారంటీగా మంచిది బాగా చూస్తాను గ్యారంటీ ఉందా? ఆ ఉన్నదేదో ఆ గొడవలేవో ఆవిడతో సర్దుకుంటే పోయేది కదా. కనీసం పిల్లలతో కలిసి హ్యాపీగా సంసారం చేస్తారు కదా. నువ్వు సర్దుకుంటావు, ఆ అమ్మాయే సర్దుకుంటుందో, ఇద్దరు ఒక మ్యారేజ్ కౌన్సిలర్ దగ్గరికి వెళ్తారు. అడ్జస్ట్మెంట్ అన్నది లేదమ్మా. అసలు ఆడవాళ్ళకి లేదు, మగవాళ్ళకి లేదు. అంటే ఎవరు తగ్గట్లేదు, ఎవ్వరు తగ్గరు. నువ్వు తవలపాకుతో నువ్వోటంటే తలుపు చెక్కతో నేరండి అంట అన్నట్టు తయారయ్యారు. ఎవరు దిగరు. ఎందుకంటే ఆడవాళ్ళు కూడా చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, సంపాదిస్తున్నారు. నీ లెక్క నాకేంటి? ఇదివరకు ఉద్యోగాలు సంపాదనలు లేవు. మొగుడు పెడితే తినడం తప్ప అసలు వేరే క్వశ్చనే లేదు. బయట పొమ్మంటే ఎక్కడ బతుకుతాం? పుట్టింటి వాళ్ళు రానివ్వరు. చావో బతుకొని నీ భర్త ఇంట్లోనే అవకాశం లేదంటారు. పుట్టింటికి వెళ్ళక అత్తింట్లో బతకలేక బయటకు వెడితే వీళ్ళు భోజనం వెళ్ళాగా. ఎలా బ్రతకాలి అనే ఉద్దేశంతో అయినా చచ్చినట్టు భరించి ఉండేవారు. అలా ఎప్పుడైతే భరించి ఉన్నారో ఈ బలహీనత మగవాడికి బలం అయిపోయింది. డామినేషన్ ఎక్కువైపోయింది. ఏం చేసినా ఎక్కడికి వెళ్ళదు అన్న ధైర్యం. ఆ డామినేషన్తో వాళ్ళు కొట్టినా తిట్టినా ఇలాగే భరించేవారు. పాపం మేల్ డామినేషన్ బాగా పెరిగిపోయింది. అలాంటి సమయంలో మనకి ఉమెన్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఉమెన్ ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత ఉద్యోగము, మహిళా సాధికారత, సంపాదించుకోవడము, స్త్రీ వ్యక్తి స్వాతంత్రము ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత నేను ఎందుకు పడాలి? నువ్వు 2 లక్షల ప్యాకేజీలో ఉంటే నేను 3 లక్షల ప్యాకేజీలో ఉన్నాను. నీకంటే నాకే ప్యాకేజ్ ఇష్టం, నువ్వే తగ్గు. లేదంటే నేను విడాకులు తీసుకుంటే వెళ్ళిపోతా, హాయిగా ఇంకోటి పెళ్లి చేసుకుంటా. అది కూడా పరువు పోతుంది అనుకుంటే వీడే తగ్గుతాడు, లేదా పరువు పోతుంది అనుకుంటే ఇది తగ్గుతుంది. అసలు పరువు అన్న సమస్య లేదనుకో. ఈగో ప్రాబ్లం మెయిన్ ఏంటంటే ఇక్కడ ఈగో ప్రాబ్లం. ఎవరూ తగ్గరు. ఆయన ఏదో కోపంలో వచ్చే విసుక్కున్నాడు, ఆఫీస్ నుంచి విసుగులో వచ్చాడు, ఏదో విసుగులో ఉన్నాడు, విసుక్కున్నాడు అని ఒక్క క్షణమే ఇవిడ తగ్గచ్చు కదా. ఎందుకు తగ్గాలి? నేను ఆయనకైనా విసుగు, నేను ఆఫీస్ నుంచి వచ్చాను, నాకు లేదా విసుగు అని ఈవిడ అనుకుంటుంది. ఆయన విసిగి ఇచ్చాడు, ఈవిడ విసిగి వచ్చింది, నాకు వండే ఓపి లేదు, బయటకు వెళ్ళి తిందామంది. బయటకు వెళ్ళి ఎందుకు తినాలి? నేను బయట తిన్నాను, ఇంట్లోనే ఉండు అంటాడు ఆయన. నేను ఇంట్లో వండలేనంటది. చిన్న విషయం. ఆయన ఎందుకో సర్దుకొని బయటకు వెళ్ళినా పోయే, లేదా ఆయన వండమన్నాడు కదా అని ఓపీ చేసుకుని ఏదో ఒక కూరనే చేసి ఇవాళకి ఒక కూర చేశానండి కాస్త సర్దుకోండి అని కన్విన్సింగ్గా మాట్లాడినా పోయే. నేను ఎందుకు సర్దుకోవాలంటే నేను ఎందుకు సర్దుకోవాలి? ఫలితంగా మిగతాది ఏంటంటే డైవర్స్, మ్యూచువల్ అండర్స్టాండింగ్తో డైవర్స్. కాదంటే ఇంకా కోర్టులో కేసులు సంవత్సరాలు పడతాయి కాబట్టి ఇద్దరు సంతకాలు పెట్టేస్తారు. మ్యూచువల్ అండర్స్టాండింగ్లో సంవత్సరం లోపల విడాకులు వచ్చేసాయి, వెళ్ళిపోయారు. ఆవిడ ఇంకో పెళ్లి చేసుకుంటుంది, ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటాడు. చేసుకున్నావు బాగానే ఉంది. నీకు కోపం వచ్చినప్పుడల్లా నీ రెండో మొగుడు మొదటి మొగుడు గురించి తలుచుకొని నిన్ను షడ్డుతాడు కదా. అప్పుడు అలాగే చేసావా, ఇప్పుడు ఇలాగే చేసావా అని అది కంపేర్ చేస్తాడు వద్దన్నా. అలాగే ఈయన భార్య కూడా రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ రెండో పెళ్ళం అస్తమానం మొదటి పెళ్ళం గురించి తలుచుకుంటూనే ఉంటుంది అది. ఎందుకంటే నా మొగుడికి అది ముందు పెళ్ళం కాబట్టి అది దీని దృష్టిలో శత్రువు. సంబంధాలు లేవు అయినా సరే దానికి అనుమానం, వాడు ఏమన్నా పెళ్ళంతో మాట్లాడుతున్నాడేమో అని. ఈ ఎక్కలేని పేచీలు, నరకం, జీవితాన్ని నరకం చేసుకుంటున్నారు.
ఎందుకంటే మొదటి వాళ్ళతోటే సర్దుకుంటే పోతుంది అనే ఆలోచన ఎవరికీ లేదమ్మా, ఆడదానికి లేదు, మగాడికి లేదు. ఇంకా కొంచెం చూస్తే మేడం కొన్ని చట్టాలు కూడా ఈ మహిళలకి, అవును, మన గురించి మాట్లాడుకుందాం, మహిళలకి అనుగుణంగా కూడా కొన్ని చట్టాలు వచ్చేస్తున్నాయి. దారుణంగా ఏంటంటే భార్య పర్సనల్ దాంట్లోకి భర్త వెళ్ళకూడదు, ఇన్వాల్వ్ అవ్వకూడదు, అని మొబైల్ కూడా చూడకూడదు అవును అనేసి చట్టాలు కూడా కొన్ని వస్తున్నాయి. వాటిని కూడా అనుగుణంగా ఈ మహిళలు కూడా వాటిని వినియోగించుకొని హస్బెండ్స్ కూడా ఇబ్బంది పెడుతున్నారు అనేది కూడా న్యూస్ చాలానే చూస్తున్నాం. అవును, అది నిజం కరెక్టే అంటారా? చట్టాలు అలా చాలా వస్తున్నాయి వరకు అంటారా? కరెక్టేనమ్మా. ఎందుకంటే ఒకప్పుడు మహిళలు చాలా బాధపడ్డారు, పురుషాహంకారంతో వాళ్ళు అట్టడుగు అణగారిపోయారు, వాళ్ళ వాయిస్ పైకి వినపడే అవకాశం లేదు. కాబట్టి మహిళలకి కాస్త వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో మహిళలకు అనుకూలంగా కొన్ని చట్టాలు వచ్చాయి. ఇప్పుడు 2005 యాక్ట్ ఉంది, మెయింటెనెన్స్ యాక్ట్. అదేంటది? భర్త హింసిస్తున్నాడు, డొమెస్టిక్ వైలెన్స్, అది 2005 డొమెస్టిక్ వైలెన్స్. ఈ డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఏ స్త్రీ అయినా నా భర్త నన్ను హెరాస్ చేస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు అని పెట్టచ్చు. కానీ అందులో ఉన్నటువంటి ఈ లొసుగును అవకాశంగా తీసుకొని ఓ చిన్న దెబ్బేసినా డొమెస్టిక్ వైలెన్సే, వాడు తిట్టినా అన్నింటికీ డొమెస్టిక్ వైలెన్స్ బాగా ఈజీగా దొరికింది అని పెట్టేయడం కేసు వాడి మీద. అత్త, ఆడపిల్లలు, వరకట్నం ఇదొకటి. వాడు ఏ కారణం వల్ల తిట్టినా వరకట్నం తెమ్మని హింసించాడు, గృహహింస. అంతే, గృహహింస చట్టం వరకట్నం. నన్ను మళ్ళీ వరకట్నం, అదనపు కట్నం తెమ్మని హింసిస్తున్నాడు. దాన్ని ప్రూవ్ చేసుకోవాలి కరెక్ట్, కానీ ప్రూవ్ చేస్తారో చస్తారో తెలియదు. కానీ ఎక్కడో వాడు తిట్టిన దానికి నువ్వు వరకట్నం కేసు పెట్టడానికి సంబంధం ఏంటి? వరకట్నం అంటే తేలిగ్గా వాడు కేసు బలంగా ఉంటుంది కాబట్టి. అందుకని ఇలాంటి కేసుల్లో మగవాళ్ళని ఇరికించేటువంటి ఆడవాళ్ళు కూడా లేకపోలేదు. అందరూ అలా అని అంటలేదు, కొంతమంది ఆడవాళ్ళు. బెంగళూరులో ఒక కేసు జరిగింది, నాకు సంబంధించిన కేసే. ఒక ఆవిడ డెత్ సర్టిఫికేట్ తీసుకురాలేదు. డెత్ సర్టిఫికేట్ తీసుకురాకపోతే మేము రిజెక్ట్ చేసాం ఆవిడని. ఆవిడంది నేను ఆన్లైన్లో అప్లై చేశాను, అది రావడానికి 4-5 రోజులు పడుతుంది, 4-5 రోజులు అయ్యాక ఇస్తానంది. ఈ రోజు ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఈ రోజు లేకపోతే యాక్సెప్ట్ చెయ్యం. నెక్స్ట్ మీటింగ్కి రా. ఆవిడ కుదరదు, నన్ను ఇప్పుడే అలౌ చేయాలంది. మేము అలౌ చేయలే. ఆవిడ లోపల హాల్లోకి వచ్చి కూర్చుంది, బయటికి వెళ్ళదు. ఆవిడ ఎలా వెళ్ళగొట్టాలి? నువ్వు ఏం తిట్టు, ఆవిడ వెళ్ళదు. సరే, ఒక ఆయన ఎవరో చేయబట్టుకుని, అమ్మ కాదు దయచేసి బయటికి రండి, కార్యక్రమం జరుగుతుంది అక్కడ, అది ఆగిపోతుంది, మీరు మళ్ళా మీటింగ్ వద్దురు. కానీ చెయ్యబట్టుకుంటే ఆయన నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడని ఆయన మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. 60 ఏళ్ల వృద్ధురాలు, అసలు నీ వయసు మర్చిపోయావా నువ్వు రిటైర్ అయిపోయావు, 60 ఏళ్ళు నెత్తి మీదకి వచ్చి నీ ప్రైవేట్ పార్ట్స్ పట్టుకోవడానికి ఏమన్నా నువ్వు 25 ఏళ్ల పడుచు పిల్లవా? 100 మంది ఉన్న మీటింగ్ అక్కడ నడుస్తుంటే ఇంతమందిలో ఆయన ప్రైవేట్ పార్ట్స్ ఎట్లా పట్టుకుంటాడు? అసలు బుద్ధి ఉందా? ఎందుకని పెట్టిందంటే అలా అంటే కేసు బలం ఉంటుంది. ఆవిడ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయింది, అంచేత ఆవిడకి తెలుసు ఉమెన్ కాబట్టి ఎలా అంటే కేసు స్ట్రాంగ్ గా అవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, నన్ను పిలిచారు పోలీస్ స్టేషన్కి. వెళ్ళాలి కదా, ఆర్గనైజేషన్ రన్ చేస్తున్నాను కాబట్టి నేను వెళ్ళాను. పెడితే ఆయన అన్నాడు, ఎందుకమ్మా ఆవిడకి సారీ చెప్పండి, కేసు వదిలించేసుకోండి, ఎందుకు ఆవిడ మెంటల్ కేసు చెప్తే వదలటం లేదు ఆవిడ అని ఏదో చెప్పాడు ఆయన. నేను తప్పు చేస్తే తప్పకుండా సారీ చెప్తానండి, నేను తప్పు చేశానని మీరు ఒప్పుకోండి, నేను సారీ చెప్తాను. రెండోది, ఆవిడ ఆన్లైన్లో అప్లై చేసింది, 4-5 ఏళ్ల రోజుల తర్వాత ఇస్తుంది. ఈ 4-5 రోజుల తర్వాత ఆవిడ రాకపోతే ఆవిడ కొంగుచ్చు నేను తిరుగుతానా? ఈలోగా ఎవడో కేసు వేస్తే ఇలాగ యాక్సెప్ట్ చేస్తున్నారు తోడు నీడ పేరు మీద అంటే నా వల్ల ఏమవుతుంది ఈ వయసులో? ఇంకొక నెక్స్ట్ మీటింగ్కి రమ్మంటే ఆవిడకి ఎందుకంత ఈగో ప్రాబ్లము, నేను నెక్స్ట్ మీటింగ్ ఎందుకు రావాలి? రూల్ ప్రకారం ఒప్పుకోవచ్చు కదా, గవర్నమెంట్ పాస్ చేసింది రూల్ ప్రకారము, నువ్వు ఆన్లైన్లో అప్లై చేసావు కరెక్ట్ ఒప్పుకుంటా, కానీ మా రూల్స్ మాకు ఉంటాయి కదా, మా రూల్ ప్రకారము ఇప్పుడు మీరు సర్టిఫికేట్ ఇస్తేనే అలౌ చేస్తాం, అది నా రూల్ ప్రకారమే ఇది నడుస్తుంది. అది గవర్నమెంట్ యాక్సెప్ట్ చెయ్యని మాన్ని నువ్వు చెయ్యొచ్చు కదా అంటే ఎందుకు చేయాలి? అందులో ఉండే ప్రాబ్లం చెప్తున్నాను కదా, నువ్వు రాకపోతే రేపొద్దున నువ్వు పెళ్లి చేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతే ఈ పీటొచ్చుకొని మేము ఎక్కడ తిరుగుతాం? అంచేత నువ్వు ఇవాళ ఉంటే రా, నెక్స్ట్ టైం రమ్మంటే నువ్వు ఎందుకంత ఈగో ప్రాబ్లము? ఆవిడకి ఈగో ప్రాబ్లం తప్ప వేరే ఏం లేదు. చేసేసింది, పెట్టింది, వాళ్ళు నన్ను వదిలిపెట్టేశారు. ఎందుకంటే నా తప్పు లేదు, నేను రూల్ ప్రకారమే చేశాను. ఏ తప్పు ఉందని ఏం చేయగలిగింది? పైగా వెళ్ళేప్పుడు నన్ను ఛాలెంజ్ చేసింది, నువ్వు ఎట్లా తోడు నడుపుతావో చూస్తాను, 2 సంవత్సరాల నుంచి నడుస్తుంది. నువ్వు నాతో ఛాలెంజ్ చేసి చెయ్యాలి అంటే నీకు ఒక పాయింట్ ఉండాలి అక్కడ. ఆయన నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేశాడంటే అది ఎంతవరకు నువ్వు ప్రూవ్ చేయి. ఎవరైనా ఒక్కళ్ళని చూపించి నీ ప్రైవేట్ పార్ట్ టచ్ చేస్తుంటే నేను చూశానంటే ఒక్కళ్ళని చెప్పు. వచ్చిన వాళ్ళందరూ ఆవిడనే తిట్టారు. హోటల్ వాడు బయటికి వెళ్ళమంటే వెళ్ళదు. చెరుకు ఒక హోటల్లో వర్క్ చేసే ఎంప్లాయీని పంపించాడు ఆయన. ఆవిడ వచ్చి ఈవిడ ఏదో బుజ్జగించి బయటికి పంపించింది. బయటికి వెళ్ళిపోయి పోలీస్ కానిస్టేబుల్ని తీసుకొచ్చింది నన్ను అరెస్ట్ చేయమని. అంటే అలాంటి పగ, ప్రతీకారం, ద్వేషం, కసి ఇవి ఉన్నవాళ్ళు ఏం పైకి వస్తారు చెప్పు? చాలామందిలో అవే లక్షణాలు ఉంటాయి, పగ, ప్రతీకారం. ఇప్పుడు ఎవడైనా వాడిని తిట్టావనుకో పనివాడిని, వాడికి పగ, వీడిని చంపేయాలంతే, నన్ను తిట్టింది కదా అనే, కానీ ఎందుకు తిట్టింది అన్నది వాడికి అర్థం కాదు. నన్ను తిట్టింది అంతే, చచ్చిపోవాలి. ఇప్పుడు వస్తుంటే వాడెవడు ఫోన్ పెట్టుకుని మాట్లాడు, క్యాబ్ డ్రైవర్. నేనేమన్నానంటే నువ్వు ఫోన్ మాట్లాడితే కారు ఆపుకుని మాట్లాడుకో, డ్రైవింగ్ చేస్తూ మాట్లాడుకో, డ్రైవింగ్ మీద నీ దృష్టి ఉండదు. అసలు డ్రైవ్ చేస్తూ మాట్లాడకూడదు, ఫోన్ అనే సంగతి రూల్ ఉందని నీకు తెలియదు అంటే వాడు నాతో దెబ్బలాట ఎదురు. అంటే మనం చెప్పింది న్యాయమైనా సరే వాడి ఈగో ప్రాబ్లం అంతే. నువ్వు కారు ఆపేసా నేను దిగిపోతానన్నా, నేను దిగిపోతాను, నీకు డబ్బులు ఇవ్వను.
డబ్బులు ఇవ్వకపోతే బాధ కదా, అందుకని ఇక్కడ దాకా తీసుకొచ్చాను. సో ఇలా ఎంతమందితో నువ్వు పోరాడగలుగుతావు? న్యాయం అన్యాయం అన్నది లేదా? నీది న్యాయమా అన్యాయమా నీ మనస్సాక్షి నీకు చెప్పదా? వాడు ప్రైవేట్ పార్ట్స్ ముట్టుకున్నాడు అంటే కేసు బలమవుతుంది అని తెలిసిందే కానీ ఒక మానవుడి మీద నేను అన్యాయంగా కేసేస్తున్నానన్న ఇంగితం లేదు మనిషికి. ఎంత పెద్ద ఉద్యోగం చేసేం లాభం? చేత ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందుకని అలాంటి వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా. ప్రతినిత్యం అలాంటి వాళ్ళే మనకి సొసైటీలో ఎదురవుతారు. థ్యాంక్ యూ.